హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఒక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగిందండి. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లకు సంబంధించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గనక చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మన హానరబుల్ సీఎం గారి నేతృత్వంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాము. అది మీకు తెలుసండి. 45 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ని కంప్లీట్ చేసి వచ్చేటటువంటి క్రొత్త విద్యా సంవత్సరానికి నూతనంగా ఎన్నికైనటువంటి సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయుల్ని నియమించవలసిందిగా ఒక ప్రకటన చేసి ఉన్నారు, ఒక దిశానిర్దేశం చేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ, అలాగే మన యాస్పిరెంట్స్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా సార్, సంస్కరణలకి శ్రీకారం చుట్టారు కదా, అది ఎంతవరకు వచ్చింది సార్ అని చాలామంది యాస్పిరెంట్స్ అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో మీకైతే మన జయదేవ్ అకాడమీ ద్వారా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వీటి గురించి నోటిఫికేషన్ గురించి రావడం జరుగుతుంది. అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు రేపు అని ఎదురు చూస్తూ ఉన్నామండి. దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈరోజు రావడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషను ఇన్ని రోజులు నోటిఫికేషను ఇవ్వకుండా ఎందుకు ఆఫ్ చేశారనే దానికి ఇక్కడ ఆన్సర్ అయితే ఈ పాటికే మీరు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా చూస్తుంటారు. అలాగే మన యాస్పిరెంట్స్కి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశంతో మరియు గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు అందిద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఇక చూడండి, ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. 2-3 రోజుల్లోనే జారీ చేసేటట్టు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణని మొట్టమొదటిగా అమలు చేసేటటువంటి నోటిఫికేషన్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా అమలు చేసి ఆ యొక్క ఫలాల్ని ఆయా వర్గాలకి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఈ వారంలోనే ఉంటుంది. ఎందుకంటే 2-3 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ రావడం జరుగుతుంది ఆర్డినెన్స్. ఆ తర్వాత ఆ యొక్క రోస్టర్ పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ డిఎస్సి నోటిఫికేషన్ మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసే నోటిఫికేషన్ అంటే డిఎస్సి నోటిఫికేషనే. ఆ రోస్టర్ పాయింట్స్ ప్రకారము ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలంటే ఈ వారంలోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరణ చూడండి. ఇక్కడ ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం, డిఎస్సి నుంచే వర్గీకరణ అమల్లోకి. ఇక క్యాబినెట్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో మనకు సంబంధించినటువంటి నిర్ణయం ఏంటంటే డిఎస్సి మరియు సచివాలయం గురించి లేటెస్ట్ అప్డేట్స్ డిస్కస్ చేసుకుందాం. చూడండి, రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నిటికీ విద్యా ఉద్యోగాల్లో సమాన న్యాయపరమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ జారీ కానుంది. ఆ వెంటనే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకానికి డిఎస్సి నోటిఫికేషను విడుదల కానుంది. 45 రోజుల సమయం ఇచ్చి క్రొత్త విద్యా సంవత్సరం నాటికే డిఎస్సి నిర్వహణ పూర్తి చేసి వర్గీకరణ ఫలాలు అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. డిఎస్సి నోటిఫికేషన్ అనేది 45 రోజుల్లోనే కంప్లీట్ చేయమంటున్నారు. ఎందుకంటే వచ్చేటటువంటి విద్యా సంవత్సరం నుంచి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారిని స్కూల్స్లో నియమించి స్టూడెంట్స్కి పిల్లలకి
ఈ యొక్క ఉపాధ్యాయుల సర్వీసెస్ ఉపయోగించుకుందామని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశంగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నామండి. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ గనక ఈ 2-3 రోజుల్లో వస్తే వెంటనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని అమలు చేసి ఇంప్లిమెంట్ చేసి ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ అనేది ఈ వీక్లోనే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన యాస్పిరెంట్స్ ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఇమ్మీడియట్గా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చదువుతూనే ఉన్నారండి. ఇమ్మీడియట్గా మీ ప్రిపరేషన్ ఇంకా వేగవంతం చేయండి. ఫాస్ట్గా ఎక్కువ గంటలు కేటాయించండి. ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎక్కువగా హై కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదంటే డిఎస్సి ఎగ్జామ్ అనే మనందరికీ తెలుసండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రావర్సీ అవ్వచ్చు, డైలమా అవ్వచ్చు, మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇక త్వరలోనే అంటే ఈ వీక్లోనే రిలీజ్ అయిపోతుంది. ఇంకా వెయిట్ చేయొద్దండి, ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. మన జయదేవ్ అకాడమీ ద్వారా కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నవని మరొకసారి మనవి చేస్తున్నాను. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే గ్రామ వార్డు సచివాలయం గురించి ఇప్పటికే చాలామంది యాస్పిరెంట్స్ అయితే ఫోన్ చేస్తున్నారు, మెసేజ్లు చేసి అడుగుతున్నారు. సార్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? గ్రామ వార్డు సచివాలయంలో సంస్కరణలు అనేవి ప్రారంభించారు. 2500 మందికి ఫంక్షనరీస్ ఎంతమంది, అలాగే 3500 లోపు ఎంతమంది ఫంక్షనరీస్, అలాగే 3500 నుంచి ఇక పైన 4500 ఇంకా పైన ఉన్న జనాభాకి ఎంతమంది ఫంక్షనరీస్, ఒక జీఓఎంఎస్ 3 అనేది ఇవ్వడం జరిగింది. అది ఎక్స్ప్లెయిన్ కూడా చేసామండి. జీఓఎంఎస్ 3ని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా ప్రీవియస్ వీడియోలో చేశాను. అయితే ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, ఏం జరుగుతున్నాయి సార్ అని చాలామంది అడిగారు. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, నోటిఫికేషను ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది, ఖాళీలు ఎప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మన వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న. దాని గురించే మనం డిస్కస్ చేసుకుందామండి. యాజ్ పర్ జీఓఎంఎస్ 3 ప్రకారము ప్రతి సచివాలయంలోనూ జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడు జరుగుతుందేంటి అంటే జనరల్ ఫంక్షనరీస్ని సచివాలయంలో అలాట్ చేస్తున్నారని మనకు తెలుసు. జనరల్ ఫంక్షనరీస్ ఎలా పాపులేషను జనాభా పరంగా వీరిని అలాట్ చేస్తున్నారు. 2500 మందికి, 3500 మందికి, ఆ పైన అంటే 4500 ఆ పైన ఉన్న వాళ్ళకి. ప్రస్తుతం వచ్చేసరికి జీఓఎంఎస్ 3 ప్రకారము జనరల్ ఫంక్షనరీస్ని అలాట్ చేస్తున్నారు. వీళ్ళల్లో కొంతమందికి నేను ఆ లిస్ట్ కూడా పెట్టానండి. ఎస్ నో అని పెట్టారండి. ఎస్ అంటే వారు ఆ సచివాలయం అవసరమని, నో అని పెడితే కనుక ఆ సచివాలయం ఎక్సెస్గా వీరిని ఇంకో సచివాలయానికి కౌన్సిలింగ్ ద్వారా, ఒక మండలంలో కొంతమంది ఎక్కువయ్యారు జనరల్ ఫంక్షనరీస్లో, వీళ్ళని నో అన్న వాళ్ళని అదే మండలంలో సర్దుబాటు చేస్తారు. ఎక్కడైతే కొన్ని చోట్ల నో అని ఉండదు, కొన్ని చోట్ల 4-5తోనే పెద్ద సచివాలయంలో పనిచేస్తున్నారు, అక్కడ వీళ్ళని అడ్జస్ట్ చేస్తారు. అక్కడ కూడా మండల స్థాయిలో కూడా ఎక్సెస్ అయిపోయారు అనుకోండి, ఎక్కువైతే జిల్లా స్థాయిలో వీరిని అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఎవరైతే నో అని ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం డిస్కస్ చేసే అంశము పంచాయతీ సెక్రటరీస్ పిఎస్లు గ్రేడ్ 1 నుంచి 5 వరకు ఉన్న వాళ్ళను కూడా కొన్ని సందర్భాల్లో నో అని ఇక్కడ చూపించడం జరిగిందండి. అది కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే మళ్ళీ ఆ లిస్టును కూడా ఇంకొకసారి రివైజ్ చేస్తున్నారు. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు ఏ సచివాలయంలో ఏ పంచాయతీలో ఉన్నారో వీరినైతే కదిలించరండి. వీరి సర్వీసెస్ అక్కడ అవసరం అనుకోకుండా ఇక్కడైతే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అధికారులు కూడా దీని మీద ఒక క్లారిటీ అయితే ఇస్తూ మళ్ళీ దాని మీద ఒక డ్రాఫ్ట్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి పంచాయతీ సెక్రటరీస్ 1 to 5 గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు అంటే సచివాలయంలో నియమించిన సెక్రటరీ వరకు వాళ్ళు ఎక్కడ ఉంటారో యథాతథంగా వాళ్ళు అక్కడే ఉంటారు. మిగతా వాళ్ళకు వచ్చేసరికి నో ఎస్ అని పెట్టిన వాళ్ళైతే వారిని ఎస్ అనే వాళ్ళైతే అదే సచివాలయంలో ఉంటారు. నో అనే వాళ్ళదే ఇక్కడ ఏం చేస్తారు సార్ అని పోస్టులు ఏమైనా ఉంటాయా, నో అంటే ఎక్సెస్ అని,
మండల స్థాయిలో వీళ్ళని అడ్జస్ట్మెంట్ చేస్తారు. మండల స్థాయిలో అడ్జస్ట్ చేస్తారు. వీరు కనుక ఎక్సెస్ అయితే మళ్ళీ డిస్ట్రిక్ట్ స్థాయిలో వీరిని అడ్జస్ట్ చేస్తారు. ఆ తర్వాత కొంచెం కనుక ఇంకా ఎక్కువైతే వీళ్ళని యాస్పిరేషనల్ సెక్రటరీస్ అని గతంలో అనుకున్నాం. తద్వారా వీళ్ళలో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొని ఆ యొక్క డ్రోన్ టెక్నాలజీ నేర్పడం, లేకపోతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నేర్పడం, టెక్నికల్గా వీరి యొక్క సేవలు అనేది మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కాబట్టి గ్రామ వార్డు సచివాలయంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే సంస్కరణలు జరుగుతున్నవి. సంస్కరణలు అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం. దాని ద్వారా ఈ యొక్క ఫంక్షనరీస్ని జనరల్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్ ఇంకా జీవో రాలేదండి. టెక్నికల్ ఫంక్షనరీస్లో ఎవరుంటారు? విఆర్ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేరు, అట్లాగే అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చరు, ఇంకా సెరికల్చరు, ఇట్లా వీళ్ళందరూ వచ్చేసరికి టెక్నికల్లో ఉన్నారు. వీరికి సంబంధించి ఇంకా జీవో రాలేదు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా కాంట్రావర్సీ లేకుండా ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ జీవో కూడా వస్తుంది. ఈ మొత్తం కనుక కంప్లీట్ అవ్వడానికి ఈ నెలాఖరైతే పట్టేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ మంత్లో కంప్లీట్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతం జనరల్ ఫంక్షనరీస్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పంచాయత్ సెక్రటరీ కాంట్రవర్సీ అయిపోయింది. వీళ్ళని కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత టెక్నికల్ ఫంక్షనరీకి సంబంధించిన జీవో కూడా వస్తుంది. వాళ్ళని కూడా అడ్జస్ట్ చేస్తే ఇక ఖాళీలు ఎన్ని ఉంటాయా ఉండవా, వీళ్ళని అడ్జస్ట్మెంట్ చేస్తారా అని చాలామంది అడుగుతున్నారండి. అయితే ఇక్కడ వచ్చేసరికి కొన్ని జాబ్స్లో కొంతమేర ఎక్సెస్ అయిన మాట వాస్తవేనండి. వారిని అదే డిపార్ట్మెంట్లోనో లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్లో అవసరం మేరకు అడ్జస్ట్ చేసిన మరి మిగతా వారిని వచ్చేసరికి మిగతా విభాగాల్లో మిగతా ఉద్యోగాల్లో ఇంకా స్కేర్సిటీ ఉంది. డిజిటల్ అసిస్టెంట్ అవ్వచ్చు, పంచాయత్ సెక్రటరీ అవ్వచ్చు, అలాగే విఆర్ఓలు, ఇలా రకరకాల జాబుల్లో స్కేర్సిటీ అనేది ఉంది. అంటే పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నవి. మనం అనుకున్న 33,000 ఉన్నవి, అలాగే ఇంకా ఒక 5-6,000 వ్యాకెన్సీస్ అయితే మొత్తం 40,000 అయినా ఇప్పుడు ఎక్సెస్ మొత్తం మీద అయ్యేది ఎంతమంది ఉంటారు? ఈ 40,000లో కనుక చూస్తే 40,000 పోస్టుల్లో కనుక చూస్తే ఒక 15,000 మంది ఎక్సెస్ అయ్యారు అనుకోండి. ఇంకా మిగతాయి వచ్చేసరికి 25,000 పోస్టులు అనేవి ఖాళీగా ఉంటవి. ఈ ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిన అవసరమే ఉంటుంది. డిజిటల్ అసిస్టెంట్ ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే, పంచాయత్ సెక్రటరీ ఫిల్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ సర్వీసెస్ వారి యొక్క అవసరత అలా ఉంటుంది. అట్లని రాష్ట్ర ప్రభుత్వం ఆ పోస్టుల్ని మేము ఫిల్ చేయకుండా ఉండమని ఎక్కడ అనలేదండి. ముందు ఉన్న వాళ్ళని ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి 8 మంది చొప్పున అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత సమానంగా అడ్జస్ట్ చేసిన తర్వాత జనాభాను పెట్టి కూడా 1-2 పోస్టులు తగ్గొచ్చండి. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఖాళీలు వ్యాకెన్సీస్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే ఈ ఖాళీలు ఉంటే అక్కడ రిపోర్ట్స్ అనేవి ఇప్పుడు క్షేత్రస్థాయిలో చాలా సర్వేలు జరుగుతున్నాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి క్షేత్రస్థాయి నుంచి అందాలంటే ఈ యొక్క 8 మంది ఫంక్షనరీస్ అవసరత ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్లో కూడా వాళ్ళు లభించలేదనుకోండి, డిజిటల్ అసిస్టెంటే లభించలేదనుకోండి, అక్కడ కంప్యూటర్ సంబంధించిన పనులు మొత్తం ఆగిపోతాయి. మరి ఇన్పుట్ ఇవ్వాలి, అనేక స్కీమ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ చేయాలి, వాటన్నిటిని మళ్ళీ మండలానికి జిల్లాకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి అక్కడ పని ఆగిపోతే ఎంత పని చేసినప్పటికీ రిపోర్టు పైకి వెళ్ళకపోతే ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి అత్యవసరమైన పోస్టులు పంచాయత్ సెక్రటరీ మిగతాయి, ఇది ఒక్కటే కాదండి, యానిమల్ హస్బెండరీ పోస్టులు ఇవన్నీ ఖాళీలు ఉన్న వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క దృక్పథం వేరుగా ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆయా డిపార్ట్మెంట్లు కూడా ఇండెంట్లు పెడతారు, మాకు ఈ పోస్టులు కావాలండి అని. తప్పకుండా వాటిని కూడా ఫిల్ చేసే అవకాశం అయితే ఉందండి. కాబట్టి మీరు అధైర్యపడొద్దు. ఈ నెలాఖరికి వచ్చేసరికి జనరల్ ఫంక్షనరీస్ అలాగే టెక్నికల్ ఫంక్షనరీస్ మొత్తం రేషనలైజేషన్ అవుతుంది, హేతుబద్ధీకరణ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఖచ్చితంగా చాలా పోస్టులు అనేవి
వ్యాకెన్సీస్ కనపడతాయి. వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకొని అవి గనక ఫిల్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మన యొక్క ఈ డిస్కషన్ యొక్క సారాంశం. కాబట్టి మన స్థాయిలోనే మనం ఇలా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులు అలాగే మంత్రిమండలి వీళ్ళందరూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా మనకంటే మంచి నిర్ణయాలు తీసుకొని త్వరగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. డిఎస్సి అయితే త్వరలోనే ఈ వారంలోనే వచ్చేస్తుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. హానరబుల్ మినిస్టర్ గారు కూడా మనకి ఖాళీలు త్వరలోనే పూర్తి చేస్తారని కూడా చెప్పారు. కాబట్టి మనకి ధైర్యంగా ఉంటుంది అనేది నా యొక్క ఉద్దేశం అండి. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయానికి నన్ను అనేక డౌట్స్ అడిగారో మీ అందరికీ మనమండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మళ్ళీ దయచేసి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు కావాల్సిన మెటీరియల్ మొత్తం మన జయదేవ్ అకాడమీలో మీకు లభిస్తుందండి. చూడండి, ఇవన్నీ గ్రామ వార్డు సచివాలయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి ప్రతి బిట్టు మీకు అందుబాటులో ఉంటుందండి. ఏపీ పంచాయతీరాజ్ చట్టం అవచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అలాగే ఏపీ పథకాలు, పాలసీలు ఓల్డ్ ఉంటవి, న్యూ కూడా అప్డేట్స్ చేసి మీకు ఇస్తున్నాం. కాబట్టి ఈ మొత్తంగా కనుక చూస్తే ఏమవుతుంది, గ్రామ వార్డు సచివాలయం ప్రారంభించినప్పటి నుంచి ఉన్నటువంటి పథకాలు, గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, వాళ్ళ యొక్క జాబ్ షాట్స్ ఖచ్చితంగా అడుగుతారండి. దాంతోపాటుగా ఆ ఓల్డ్ పథకాలు కూడా ఒక అవగాహన వస్తుంది. దాంతోపాటుగా న్యూ స్కీమ్స్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. మొత్తం మీకు కాంప్రహెన్సివ్గా ఒక బుక్ అయితే ఒక ఓవరాల్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే మనం చూసినట్టయితే పంచాయతీరాజ్ చట్టం గురించి అనేక ప్రశ్నలు అయితే మన గ్రూప్ 2లో కూడా అడగడం అనేది జరిగింది. కాబట్టి ఈ బుక్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఒక్క గ్రామ వార్డు సచివాలయమే కాదండి, గ్రూప్స్ సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అలాగే 73, 74 రాజ్యాంగ సవరణలో ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ కూడా ఇందులో పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నానండి. అలాగే మెటీరియల్ మన జయదేవ్ అకాడమీలో మీకు లభ్యతలో ఉందని మీ అందరూ తెలుసు. ఆన్లైన్ క్లాసెస్ ఉండే, అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నోటిఫికేషన్ పడిన వెంటనే ప్రారంభిస్తామండి. ఇవన్నీ మన జయదేవ్ అకాడమీలో లభ్యమైనటువంటి మెటీరియల్. ఇవన్నీ చూసినట్లయితే ఇవి టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా డైరెక్ట్గా యాప్లో జాయిన్ అయిపోయి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా మన జయదేవ్ అకాడమీ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్. దయచేసి మీ అందరికీ మనం ఏంటంటే త్వరలోనే ఈ వారంలోనే డిఎస్సి రిలీజ్ అవుతుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయం పైన వేగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు వేసి గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం ముందు రేషనలైజ్ చేసి సర్ది ఆ ఖాళీల్ని తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనేది నా యొక్క ఉద్దేశం అండి, నా వ్యక్తిగతమైన ఉద్దేశం మీకు చెప్తున్నాను. హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి, మంచి జాబుని సాధిస్తారని మనసారా దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.